ప్రబీర్ పురకాయస్థ ప్రముఖ పాత్రికేయుడు, న్యూస్ క్లిక్ అనే పోర్టల్ యొక్క వ్యవస్థాపకుడు. ఆయన మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసుని ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టివేస్తూ నిన్న ఢిల్లీ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఎవరి ప్రబీర్ పురకాయస్థ? ఆయన 1975లోనే అత్యవసర పరిస్థితి విధించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండేవాడు, ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఉండేవాడు. ఆయన ఆ రోజుల్లోనే ఎమర్జెన్సీ టైంలో అరెస్టు చేసి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆయన గత 50 సంవత్సరాలుగా వామపక్ష ఉద్యమాలకు కానీ, ప్రజా ఉద్యమాలకు కానీ, రైతాంగ ఉద్యమాలకు కానీ మద్దతిస్తూ తన పాత్రికేయ జీవితాన్ని కొనసాగించాడు. ఢిల్లీలో దాదాపు 400 రోజులకు పైగా జరిగినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి రైతాంగ ఉద్యమానికి పూర్తిగా అండదండలు అందించాడు ఆయన తన పోర్టల్ ద్వారా. అలాగే కరోనా టైంలో ఉన్నటువంటి లోపాలు, ప్రభుత్వ లోపాలని ఆయన బహిర్గతం చేశాడు. ఇలా అనేక ఉద్యమాలకి ఆయన, ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాలకి ఆయన తన పోర్టల్ ద్వారా విశేషమైనటువంటి న్యూస్ క్లిక్ ద్వారా విశేషమైన ప్రాచుర్యం కల్పించాడు. ఇది సహించలేనటువంటి పాలకులు ఆయన్ని 2023లో ఈ కేసుల కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 220 రోజుల పాటు జైల్లో ఉంచారు. 226 రోజులు ఖచ్చితంగా చెప్పాలండి. అన్యాయంగా ఆయన జైల్లో ఉన్నాడు 226 రోజులు. తర్వాత కాలంలో ఆయన్ని బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. సుప్రీంకోర్టు కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసులు సరైనవి కాదని చెప్పింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆ కేసుల్ని కొట్టేసి, ఈ సందర్భంగా 2 విషయాలు నేను వీక్షకుల దృష్టికి తీసుకొస్తున్నాను. ఒకటి, భారత రాజ్యాంగం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. 19(1)(a) నిబంధన ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. పత్రికా స్వేచ్ఛ, అలాగే వాక్ స్వాతంత్రం, ఇవన్నీ కూడా భావ ప్రకటన స్వాతంత్ర్యంలో భాగమే. కానీ ఈరోజు ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛని అణచివేయడానికి ప్రయత్నిస్తుంది. పాత్రికేయుల్ని దుర్మార్గంగా వెంటాడుతుంది. మనం చూసాం ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ని వెంటాడి ఆ ఎన్డీటీవీ మొత్తాన్ని కూడా అదానీ గ్రూపు తీసేసుకోవటం మనందరి కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం అది. ఈరోజు భారతదేశం మొత్తం ప్రపంచంలో చూసినప్పుడు పత్రికా స్వేచ్ఛలో 180 దేశాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ కేవలం 157వ స్థానంలో ఉండటం అనేది జరుగుతున్నటువంటి పరిణామాలని మనకు తెలియజేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ప్రబీర్ పురకాయస్థ ఆయనకి ఢిల్లీ హైకోర్టు కేసు కొట్టేసి ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని రద్దు చేయటం అనేది ప్రజాస్వామ్యవాదులు సాధించిన గొప్ప విజయం. కానీ ప్రభుత్వాలు ఇలాంటివి చేస్తానే ఉంటాయి. అది కేంద్రం చేస్తుంది, రాష్ట్రాలు కూడా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా చేస్తుంది. వీటిని మనం వ్యతిరేకించాలంటే పౌర సమాజం యొక్క మద్దతు అవసరం, పౌర సమాజం యొక్క ఉద్యమాలు అవసరం. ఏదైనా భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడానికి ప్రబీర్ పురకాయస్థ మీద ఉన్న కేసులు కొట్టివేయటం ఒక మంచి సంకేతం అని చెప్పేసి భావిస్తున్నాను. కెఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్ తరఫున మీ అందరికి కూడా అభినందనలు.